ఇక్కడ విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే వ్యక్తులు మాట్లాడితే బాగుంటది జగన్మోహన్ రెడ్డి గారు, మీలాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత అనే దాన్ని పెద్దగా గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది. అది ఒక్కసారి ప్లే చేయండి. ఎందుకనంటే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సిపి మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీగా ఉన్నారు. కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు. విశ్వసనీయత అనే పదానికి జగన్మోహన్ రెడ్డికి తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. కారణం అయ్యా, విలువలు అంటే అది కుటుంబ విలువలైనా మనల్ని నమ్ముకున్న వాళ్ళనైనా కూడా ప్రజలను కూడా ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి అండగా ఏ విధంగా ఉండాలి, కుటుంబానికైనా మన పార్టీలో ఉన్న కార్యకర్తలకైనా ప్రజలకైనా ఏ విధంగా అందుబాటులో ఉండాలి, ఏ విధంగా తోడ్పాటు పడడం అనేది నాకు తెలిసిన విలువలు విశ్వసనీయత అనేది. మీకు విశ్వసనీయత విలువల గురించి మాట్లాడి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాదిలోనే మీ నాన్నగారు చనిపోయినప్పుడు పౌరాల గుట్టకు పోయినది మీరా, పక్కనున్న లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు వేరు. ఆ రోజు మీరు వెళ్ళలే, అక్కడే లేదు, మీకు విలువ లేదు. దాని తర్వాత నీ కోసం మీరు పార్టీ పెట్టారంటే ఎంతో మంది కార్యకర్తలు, ఎంతో మంది మీ నాన్న అభిమానులు, ఎంతో మంది లీడర్లతో సహా నీ ఎంట నడిచినారు. ఆ నడిచడంలో భాగంగా మినిస్టర్ పదవిని చేపట్టిన కొంతమంది, కొండా సురేఖ రావు కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, తర్వాత ఇలాంటి లీడర్లు, మోపిదేవి వెంకటరమణ గారు, ఇలాంటి లీడర్లంతా కూడా నీ ఎంటబట్టి నడచడం జరిగింది. లీడర్ల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సరే, వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కానీ ఉన్నారా? తర్వాత అందులో ప్రచారంలో భాగంగా నారా లోకేష్ గారి మీద గెలిస్తే ఇక్కడి నుంచి మీరు మంగళగిరి నుంచి మిమ్మల్ని మినిస్ట్రీ పదవి చేస్తాను, ఇక్కడ మినిస్టర్ని తయారు చేస్తాను, ఈయనకు మినిస్ట్రీ ఇస్తానని చెప్పేసి ప్రజల అందరి ముందర అందరి సమక్షంలో చెయ్యి ఎత్తిచ్చి మరి వాళ్ళని అతని రామకృష్ణ గారి పేరు అనౌన్స్ చేశారు. చేసినామా మనం? అరవై పలికిచ్చినామా? ఈ వెనకమ్మటి నడిచిన వాళ్ళు ఈ రోజు ఒక్కరన్నా నీ వెంటబడి నడవలేకపోతున్నారు అంటే అందరూ తప్పు చేస్తున్నారా? విజయసాయి రెడ్డి గారు, నిన్న మొన్న విజయసాయి రెడ్డి గారు లేరు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేరు, మోపిదేవి వెంకటరమణ గారు లేరు, కొనతాల రామకృష్ణ గారు లేరు. అదే సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి మీద విగ్రహం, ఒక పటం పెట్టాలని చేసి మన అసెంబ్లీలో అతని పటం పెట్టాలని చెప్పేసి మాట్లాడినప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి ఎవర్రా అంటే బొత్స సత్యనారాయణ గారు. మరి అలాంటి వ్యక్తిని నీ పక్కలో కూర్చోబెట్టుకొని ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టినావు అంటే మన విలువలు ఇవేనా అంటున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు మీ ఇంట నీ రక్తం పంచుకున్న పుట్ట అంటే మీ ఎంగిలిపాలు తాగిన నీ చెల్లెలు నీ కోసం నిలబడింది. తను ఆడకూతురు అనుకోకుండా, ఆడపాప అనుకోకుండా తిరిగి మీ ఎంటబట్టి మీకోసం, పార్టీ కోసం నిలబడి దరిదాపు 3000 కిలోమీటర్లు తిరిగి పార్టీని నిలబెట్టినది. ఈరోజు ఆమె ఎక్కడుంది? ఆమెను దూరం చేసి ఆమె మీద దూరం చేసుకోవడం పక్కన పెడితే, ఆమెను మీరు మీ ప్రభుత్వంలో మీ నాయకుల ద్వారా అనిపించిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇది ఎవరు? విలువలు కాదు, విలువలు అనే పదానికి అర్థం తెలియని మూర్ఖుడు కూడా ఇలాంటి చేయడు. కానీ మీరు చేసి చూపించారు. మీరు సమాజానికి ఏమని చెప్తున్నారు? మీలాగా ఎవరన్నా ఆడపిల్లలు ఉంటే, తల్లిలు ఉంటే వాళ్ళను నడి బజారుకి ఏ విధంగా ఇచ్చాలో, వాళ్ళని ఏ విధంగా వాళ్ళను వాడుకొని వదిలేయాలనే డైరెక్షన్ ఇస్తున్నారా మీరు? వాళ్ళు అదే విలువలు అంటే అయ్యా, ఇప్పుడు మీకు తెలియడంలే, ఈ భూమి మీద పరిపాలన చేసి మామగారు, ఇద్దరు మామగారు, ఒకటి కిమ్మామ, ఒకడు జగన్మామ. ఈ జగన్మామ కంటే కిమ్మామ మేలు రా అంటున్నారు. ఎందుకురా అంటే కిమ్మామ వ్యతిరేకుల్ని లేకపోతే శత్రువులను చంపుతాడు. జగన్మామ అనేవాడు తన మనుషులను, తన బంధువులను, తన వెనకమటి నచ్చిన కార్యకర్తల్ని ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలా చంపుతాడు అనేది ఒక పెద్ద మంచి పేరుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు గుర్తించుకోండి.
మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు అనుకుంటారో, మీరు ఏ విధంగా మళ్ళీ వస్తామనుకుంటారో మీరు గుండె మీద ఒక్కసారి చేయి వేసుకొని చెప్పండి ఫస్ట్. మళ్ళీ మీరు గురించి మాట్లాడుతున్నారు, విలువల గురించి, విశ్వసనీయత గురించి. నీ ఎంటమటి నడిచిన లీడర్లు లేరు, కార్యకర్తలు లేరు, ఏ ఒక్కరు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు గుర్తించుకోండి ఫస్ట్.